చెప్తా చూడండి. ఈ కోడ్ని ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్తా చూడండి. సో మీరు ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళి గిట్ ఫర్ విండోస్ అని డౌన్లోడ్ చేయండి అమ్మా. గిట్ ఫర్ విండోస్ అని డౌన్లోడ్ చేయండి. ఓకే, ఆర్ కెన్ ఎనీవన్ షేర్ యువర్ స్క్రీన్ ఐ హెల్ప్ యూ టు డూ. ఇది మ్యాక్లో వేరే ఉంటుంది, మ్యాక్లో బై డిఫాల్ట్ ఉంటుంది. కెన్ ఎనీవన్ షేర్ యువర్ స్క్రీన్? Yeah, sir. Can I share, sir? But నాది Mac కాదు. Can I share my screen? విండోసే కావాల్సింది. Okay. 1 minute. సార్ డిజేబుల్డ్ అని వస్తుంది సార్ స్క్రీన్ షేరింగ్. ఒక నిమిషం. ట్రైనా ఎస్ సార్. 1 minute. నా స్క్రీన్ కనిపిస్తుందా సార్? ఒక్క నిమిషం ఉండమ్మా. ఓకే. సో గూగుల్లోకి వెళ్ళి గిట్ ఫర్ డౌన్లోడ్, గిట్ ఫర్ విండోస్ కొట్టరమ్మా. గిట్ ఫర్ విండోస్ డౌన్లోడ్. ఇదా సార్? ఓకే, సో మీ 64 బిటే కదా? అవును సార్. ఆ సెకండ్ లింక్ క్లిక్ చేయము. ఇది ఓపెన్ చేయనా సార్? నో సార్. షల్ ఐ క్లిక్ ఆన్ నో? ఒక్క నిమిషం. ఒక్క నిమిషం ఉండమ్మా. ఓకే సార్.
డబుల్ క్లిక్ చేసి నెక్స్ట్ కొట్టేయమ్మా అది. నో ప్రెస్ చేయనా సార్ ఇక్కడ? ఇక్కడ నాకు కనిపించలే. ఎస్ కొట్టాలమ్మా. నో కదా, ఎస్ ఒకటి. ఎస్. ఓకే. ఇన్‌స్టాల్. షల్ ఐ క్లిక్ ఆన్ ఇన్‌స్టాల్ సార్? ఎస్, ఇన్స్టాల్. ఫినిష్ సార్. ఎస్, ఫినిష్. ఇక్కడ ఇదే కదా సార్ చెక్ చేసేది, వ్యూ రిలీజ్ నోట్స్. పై ఫినిష్ చేసాం సార్. ఓకే. 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 సో ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఏదైనా ఒక ఫోల్డర్లోకి వెళ్ళండి. డాక్యుమెంట్స్లో ఏదైనా ఫోల్డర్లోకి వెళ్ళండి. ఏం ఫోల్డర్ సార్? డాక్యుమెంట్స్లో ఏదైనా ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఓ క్రియేట్ చేయమంటారా? అలాగే డాక్యుమెంట్స్లోకి వెళ్ళండి, చెప్తాను. డాక్యుమెంట్స్లోకి వెళ్ళండి. రైట్ క్లిక్ ఇవ్వండి ఇక్కడ. ఎస్. గిట్ బ్యాష్ షేర్ అండి. గిట్ బ్యాష్ షేర్ అని ఉంది చూడు. దిస్ వన్. ఇప్పుడు ఒకసారి క్యాన్వాస్ ఓపెన్ చేయి. ఎస్ సార్. రిఫ్రెష్ చేయండి ఒకసారి. కిందకి రండి. కింద ఫ్రేమ్వర్క్ అని చూడండి. ఫ్రేమ్వర్క్ కోడ్. ఇది ఓపెన్ చేయమంటారా సార్? ఓపెన్ చేయండి. ఆ పైన యూఆర్ఎల్ కాపీ చేసుకో మొత్తం. ఎస్ సార్. ఇప్పుడు ఆ విండోలోకి వెళ్ళి గిట్ బ్యాష్ షేర్ విండోలోకి చెప్పిన కమాండ్ ఎగ్జిక్యూట్ చేయండి. గిట్ క్లోన్, గిట్ క్లోన్, క్లోన్ సార్. CLON క్లోన్ స్పేస్ యూఆర్ఎల్ పేస్ట్ యూఆర్ఎల్ పేస్ట్. యూఆర్ఎల్ కాపీ చేసావా? చేశాను సార్. ఇది ఇంకొకసారి చేస్తాను. కంట్రోల్-C అమ్మా. ఇక్కడ Ctrl-V అంటున్నాను సార్, బట్ రావట్లేదు. పేస్ట్ అది ఓకే. మొత్తం తీసేయాలి. స్పేస్ ఇవ్వు, ఎంటర్. ఓకే. సో ఇప్పుడు Yes, డాక్యుమెంట్లోకి వెళ్ళు. ఈ కోడ్ వచ్చేసి ఉంటుంది. వచ్చేసింది అదిగోండి. పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ కింద. దిస్ వన్ సార్, పేజ్ ఆబ్జెక్ట్ మోడల్. ఓకే. ఓపెన్ చేయండి ఇది. ఓపెన్. ఓకే. యా. ఇప్పుడు నీ ఇంటెలిజే ఓపెన్ చేయి. ఇంటెలిజే. ఓకే. యా. ఫైల్లోకి వెళ్ళు.
ఈ ప్రాజెక్ట్లోకి వెళ్ళమ్మా, లెఫ్ట్ సైడ్ 3 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇదే కదా సార్ ప్రాజెక్ట్. ఒక నిమిషం. ఓకే. ఓకే, ఫైల్ ఓపెన్. ఉమ్, ఇక్కడ డాక్యుమెంట్స్ కదా, ఉమ్. మీరు క్లోన్ చేసిన ప్రాజెక్ట్ క్లిక్ ఆన్ ఓకే. ఓకే, సో నీ ప్రాజెక్ట్ ఇది వచ్చేసింది. ఉమ్. ఎస్, ఇట్స్ వర్కింగ్. ఆ ఇష్యూ వస్తే వచ్చిందన్నమాట, ఫిక్స్ చేద్దాం ఇష్యూని. ఓకే. ఓకే, సో నేను మీకు 2 వీడియోస్ అప్లోడ్ చేశాను, గిట్ వీడియో ఒకటి యాజ్ వెల్ as మన క్లాస్ వీడియో అప్లోడ్ చేశాను. సో రిక్వెస్ట్ యూ గో త్రూ దోస్ వీడియోస్ ఫస్ట్. ఓకే, ఓకే సార్. క్లియరా? నేను రేపు ఈ ఫ్రేమ్వర్క్ ఎలా వాడాలి నేను చెప్తాను. అమ్మ రేపు క్లాస్కి వచ్చేటప్పుడు నాకు ఒకసారి జేసన్ ఒకటి, ఊప్స్ ఒకటి చూసుకొని వస్తారా క్లియర్గా? ఓకే. ఓకే సార్. ఓకే, యా, సో కంప్లీట్ దిస్. ఓకే సార్. ఓకే, చలో. ఓకే సార్.